విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్న చర్చకు తెరదించుతూ, ఆ ఉత్కంఠకు తెరదించుతూ గవర్నర్ విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం విజయ్‌కి స్వయంగా గవర్నర్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది. వచ్చి గవర్నర్ గారు పిలిచారు రావాలి అని చెప్పి. సో కాల్ తర్వాత గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. ఆ భేటీలో తన వైపు గెలిచినటువంటి 108 స్థానాలతో పాటు కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. మిగతా ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా నాకుంది. నాకు అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి. గతంలో చాలా సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి దీనికి సంబంధించి. అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణకు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బల నిరూపణకు నేను రెడీగా ఉన్నాను అని చెప్పి విజయ్ స్వయంగా గవర్నర్కు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత గవర్నర్ కూడా మొత్తం గవర్నర్తో 45 నిమిషాల పాటు విజయ్ భేటీ అయ్యారు. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్లో మాత్రం పూర్తిస్థాయి ఎమ్మెల్యేల మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పినటువంటి గవర్నర్ ఆ తర్వాత కేరళ వెళ్లాల్సి ఉంది. కానీ కేరళ టూర్ రద్దు చేసుకొని మరి విజయ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను పిలిపించుకొని మాట్లాడారు. సో అనవసరంగా బీజేపీపై కావచ్చు, గవర్నర్పై వ్యక్తిగతంగా వెళ్తోంది. సో రాంగ్ సిగ్నల్ వెళ్తుందన్న ఉద్దేశంతో పిలిచినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించినట్టుగా తెలుస్తోంది. విజయ్ టీవీకే పార్టీ తరపున కావచ్చు ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు కాబట్టి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అలాగే మంత్రుల జాబితాను కూడా విజయ్ అందించినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రుల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే 5 సభ్యుల మద్దతు ఉందో ఈ ఇద్దరికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొద్దిసేపటి క్రితం సిపిఐ పార్టీ కూడా ఒక కీలకమైనటువంటి లేఖ విడుదల చేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి టీవీకేకు మద్దతుగా సానుకూలంగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఇప్పటికే డిఎంకే కూడా టీవీకేకు అవసరమైనటువంటి సమయం ఇవ్వాలి, వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో విజయ్కి అవకాశం ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కూడా ఉంది. నిజానికి నిన్న గవర్నర్ అనుమతి ఇచ్చినట్టయితే ఈ రోజు 11:30కే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది టీవీకే. కానీ నిన్న గవర్నర్ అనుమతి ఇవ్వలేదు కాబట్టి అది వాయిదా పడింది. కానీ సాయంత్రం ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. కానీ అధికారికంగా రాజ్భవన్ నుంచి లేదంటే లోక్ భవన్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తున్నటువంటి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉన్నప్పటికీ కూడా టీవీకే వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం విజయ్కి టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. ఈ రోజే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం అయితే కనపడుతుంది.